నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఆంధ్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటివేషనల్ స్పీకర్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సియాన్ యూత్ సభ్యులు అన్నారు. ఎంతో మంది నిరుపేదలకు సాయం అందిస్తూ విద్యాదానం చేస్తున్న అతని మరణం సమాజానికి తీరని లోటు అన్నారు. బుధవారం పాస్టర్ ప్రవీణ్ మృతికి సంతాపంగా స్థానిక పెద్ద గడియారం సెంటర్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న రుగ్మతలపై పోరాటం చేస్తూనే క్రైస్తవ సమాజం యొక్క సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న పాస్టర్ ప్రవీణ్ అకాల మృతి సమాజానికి తీరని లోటు అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఏదైనా కుట్రకోణం ఉంటే పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేసి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టులు వెల్లడించాలన్నారు. మనిషిని మతంతోనో కులంతోనో కాకుండా కేవలం మనిషిగానే చూడాలని చెప్పిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ప్రవీణ్ అని కొనియాడారు. అకాల మరణం పొందిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పాస్టర్లు బిషప్ సమర్పణ్ కుమార్, జాన్సీ, లాజరస్, ఐజాక్ రామ్, డేవిడ్ బెటాలియన్, పాస్టర్ రవి, పాస్టర్ లవన్ కుమార్, సియాన్ యూత్ సభ్యులు ఏవో సుమన్ రామన్, డిఈ దుబాసి, ప్రేమ్, టి ప్రవీణ్ కుమార్, జర్నలిస్ట్ ప్రేమ్, రోషన్, వరప్రసాద్, విజయ్, ఆంటోనీ, సొలైమోన్, స్టీఫెన్, భారత్ తదితరులు పాల్గొన్నారు. జైలు శిక్ష కానీ చేయమని చేయట్లేదండి. మా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందంటే మాకు ఎవరైనా హాని చేస్తే వారి కొరకు క్షమించాలి, వారి కొరకు ప్రార్థించాలి. ఈరోజు మేము చేసే ర్యాలీ ఏంటంటే దైవ సేవకులను ఎవరైనా సరే అన్యాయంగా చంపినా, కొట్టినా, తిట్టినా, ఏది చేసినా పరిశుద్ధ గ్రంథంలో ఏం రాసిందంటే దేవుని యొక్క కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. మన కనుగుడ్డు ఎవరైనా ముడితే మనం కట్టుకోలేమండి, అది భరించలేనటువంటి బాధ. అంటే ఈ పని ఎవరైతే చేశారో వారు ఏం చేశారంటే దేవుని యొక్క కనుగుడ్డిని ముట్టారు. సో దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఏది కూడా వారి బిడ్డలకు కానీ వారి తరాలకు కానీ ఉండకూడదని వారి మీద బాధ్యత చేత మేము ప్రార్థిస్తూ ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక ముందు సేవకులకు కూడా ఇటువంటి పరిస్థితులు జరగకూడదని ఈ పని చేసినటువంటి వారి ద్వారా మరి అది వారు నిజం ఒప్పుకుంటారో ఏం చేస్తారో తెలియదు, కానీ మాకు మాత్రం న్యాయం కావాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ భూమి మీద అధికారులు ఎవరు మాకు న్యాయం చేయకపోవచ్చు, కానీ మా దేవుడు న్యాయకర్త. ఖచ్చితంగా న్యాయాన్ని తీరుస్తాడు. ఈ పని ఎవరైతే చేశారో దే విల్ సీ విత్ దేర్ ఓన్ ఐస్, వాళ్ళ కళ్ళతో వాళ్ళు అది చూస్తారు. సో దేవుడు వారిని క్షమించును గాక. మరి క్రైస్తవ సమాజము ఎవరికి హింస పెట్టేది కాదండి, ఎవరిని ఊరికి మతం మార్చేది కాదు. మేమందరం కూడా మ్యాక్సిమం హైందవ మతాల్లో నుంచి ఈ మతంలోనికి వచ్చి, ఈ మతం కాదండి, ఇది ఒక మార్గం. ఆ హైందవ మతంలో నుంచి మేము మార్గంలో నడుస్తున్నాం. ఈ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఇటువంటి ఆటంకాలు అనేవి మాకు కష్టంగా ఉంటున్నాయి. సో ఐ ప్రే ఎవ్రీవన్, అంటే మనం అందరం కూడా ఒక సొంత సహోదరులాగా ఉండాలి అని ఆశపడుతూ ఈ పని చేసినటువంటి వారిని దేవుడు క్షమించాలని, వారు యథార్థంగా తప్పు ఒప్పుకోవాలని ప్రార్థిస్తూ వారిని దీవిస్తూ ఉన్నారు. మన యేసుక్రీస్తు వారు కూడా బోధించింది ఒకటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడి, మీ శత్రువులను సైతము క్షమించడం దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ బాటలో నడుస్తూ ప్రవీణ్ గారు మరణించినప్పటికీ ఆయన యొక్క సతీమణి ప్రియక్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే ఒకవేళ యాక్సిడెంట్ మర్డరా అది మనకు క్లారిటీ లేదు, ఒకవేళ ఇది మర్డర్ అనుకుంటే వారిని సైతము క్షమిస్తున్నారని అక్కగారు చెప్పి ఉన్నారు. సో ఇది క్రైస్తవ్యం, క్షమించే గుణం దేవుడు నేర్పాడు. ఒకవేళ పగ తీర్చుకోవాలనుకుంటే సొసైటీలో ఏ రిలీజియన్ ఉండదు, ఎవరు ఉండరు, కానీ క్రైస్తవులంతా శాంతియుతంగా నడవడానికి కేవలం ఒక్కటే మార్చి
యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధన అనుసారంగా ఎటువంటి ప్రతీకారం లేకుండా రెక్క గారు సెలవిస్తున్నారు. సటి రీతిలో మేమందరం నడుస్తుండగా దయచేసి మాస్టర్స్ కానీ సంఘాలకు కానీ ప్రభుత్వ పరంగా సెక్యూరిటీ ఇవ్వండి. అదే రీతిలో ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాము, యేసుక్రీస్తు వారైనా బైబిల్ అయినా చెప్పేది ఒకటే, ఇతరులను దూషించొద్దు, ఇతర మతాలను దూషించొద్దు. మీ ఔన్నత్యాన్ని మీరు ఎంత గొప్ప అయినా చెప్పుకోండి, కానీ ఇతరులను మనం దూషించడానికి మనకు హక్కు లేదు. కాబట్టి మన బోధలోనైనా మన ఎటువంటి మాటల్లోనైనా ఇతరులకు దూషించకుండా, ఇతరులను నొప్పించకుండా మన బైబిల్ని, మన యొక్క దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎంత గొప్పగా చాటొచ్చు, అదొకటి మనం జ్ఞాపకం చేసుకొని సో అటు రీతిలో సాగాలని మరొకసారి మా అందరి తరఫున, అన్న నిద్రించున్నాడు, చనిపోలేదు, ఒకనొక రోజున మేము కలుసుకోబోతున్నాం. కాబట్టి అటు నిరీక్షణతో దేవుడిచ్చిన నిరీక్షణ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ చేరినందరికీ వందనాలు చెల్లిస్తూ మీడియా గారికి కృతజ్ఞతలు. స్పీకర్గా అంతమాత్రమే కాదు, దాదాపు 200 మంది పైగా చిన్నారులను చేర్చుకొని తన బిడ్డలుగా చేర్చుకొని మనం పోషిస్తున్నటువంటి ఒక మహామనిషి వారు ఈ లోకంలో నుంచి విడిచిపెట్టాన్ని బట్టి మేము ఎంతగానో మేము దుఃఖపడుతూ ఉన్నాం. వారు జరిగిన పరిస్థితి అంతా కూడా వారు యాక్సిడెంట్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. కానీ పరిస్థితులు గమనించినట్లయితే అది అటెంప్ట్ మర్డర్గా అది మనకు కనబడుతూ ఉన్నది. మరి చిన్నపిల్ల అడిగినా కూడా అది మర్డర్ అని చెప్పే పరిస్థితుల్లో వారి యొక్క మరణాన్ని మనకు కనబడుతుంది. మరి మరుదినం రాజమండ్రిలో దాదాపుగా మరి కొన్ని వేల మంది మరి ఆ హాస్పిటల్ చుట్టూ ఉండి మరి ఆ పోస్ట్ మార్టం కొంచెం ఎదురు చూసి చివరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వాయిదా వేశారు. ఈరోజు హైదరాబాద్లో కూడా జరిగినటువంటి ఆయన యొక్క భూస్థాపిత కార్యక్రమంలో దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు 33 జిల్లాల నుంచి, అలాగే ఆంధ్ర, వేరే రాష్ట్రాల నుంచి అనేక మంది పాల్గొని వారి యొక్క సమాధి కార్యక్రమం వారందరూ కూడా పాల్గొన్నారు. నిజంగా మన రాష్ట్రంలో, మన దేశంలో అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది అది మనకు చాలా బాధాకరం. అయితే ప్రభుత్వాలు మేము విజ్ఞప్తి చేసిన ఒకటే, మరి క్రైస్తవులకు మేము న్యాయం జరిగించాలని మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం. వీ వాంట్ జస్టిస్. మరి ప్రవీణ్ గారి కుటుంబానికి వారికి న్యాయం చేయాలని, ముఖ్యంగా క్రైస్తవులపై జరిగే దాడుల పట్ల మరి ప్రభుత్వాలు స్పందించి వారికి రక్షణను కల్పించాలని మేము ప్రభుత్వం బట్టి కోరుతూ మాటలు ముగిస్తున్నాం.